పెళ్లి చూపుల కోసం ఇంటికొచ్చినప్పుడేమో నా కోడలు నా కళ్ళ ముందు తిరుగుతుంటది కదా! మంచిగా కనిపియాలి కదా! నేను 10,000 పట్టు చీర తెస్తా, లేదంటే 20,000 పట్టు చీర తెస్తా. మేము పెట్టుకున్న మా ఇంటి కోడలికి ఉంటే, మీరు పెట్టుకున్న మీ పిల్లకే ఉంటది కదా! మేమైతే 5 తులాల నెక్లెస్ పెడతాం, లేదంటే 2 తులాల పట్ట గొలుసులు పెడతాం. అట్లా ఇట్లా అని చెప్పిన అత్తలు చాలా మంది ఉంటారు కదా! కానీ తీరా చివరి వరకు వచ్చి చూసేసరికి ఏమీ ఉండదు. పెళ్లిలో పెట్టిందేమి ఉండదు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కూడా కనీసం పావులెత్తు బంగారం కూడా వాళ్ళు పెడతామని చెప్పి వాళ్ళు మోసం చేసిందే కాకుండా, మనం పెడతామని చెప్పి వెళ్తలేదని సర్ది చెప్పినందుకే ఇంకెప్పుడు పెడతారని 10 సార్లు కాల్చుక తింటారు. పెళ్లికి పెడతామన్నారు కదా ఇంకా పెడతలేరేంది అని వాళ్ళు అడుగుతారు. కాదు తర్వాత పిల్లలు పుట్టినప్పుడు పెడతారు కదా అని మనోళ్ళు చెప్తారు. ఇక పిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి శ్రీమంతం కాడికి తొట్టెల్లాక అడుగుతూనే ఉంటారు. ఇదే ప్రశ్న మనం అడిగితే, మా ఇంటి దగ్గర తిరిగే పిల్ల మా కళ్ళ ముందు ఉంటది కదా, మేము కూడా అంతో ఇంతో పెడతామని చెప్పి మీరు కూడా అన్నారు కదా అని మనం అడుగుతేనేమో, మేము ఎప్పుడు అన్నాం, అట్లే వాళ్ళు అన్నారు, మాకు అసలు గుర్తే లేదు, మేము అసలు అనలేము, మీరే పెడతామన్నారు ఇంకా పెడతానే లేరు, అసలు మీరు అట్లా పెట్టింది కాకుండా ఇంకా పైకి మమ్మల్ని దబాయిస్తురా అని అంటారు. ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ పప్పుచారు పెడుతున్నా.